అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు ఏంటి అనే విషయాలే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అలాగే ముందుగా అందరికీ కొత్త సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి. అలాగే ఉగాదికి సంబంధించి ఉగాది కిట్ అని చెప్పి నేను ఒక ప్రోడక్ట్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. అందులో 35 రకాల పూజా వస్తువులతో కలిపి ఆ పూజా కిట్ అనేది నేను క్రియేట్ చేశానండి. అయితే ఆ పూజా కిట్ని ఇప్పటికే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు, వాళ్ళకి రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి రివ్యూస్ అయితే నాకైతే అందిస్తున్నారు. అలాగే ఈ పూజా కిట్ మీరు త్వరగా అనేది బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక 1వ తారీఖు వచ్చేసిందంటే మళ్ళీ నేను బుకింగ్స్ అనేవి తీసుకోనండి. ఎందుకంటే అప్పటికి మళ్ళీ అవి మీకు అందుతాయో అందవో అనే టెన్షన్ అనేది నాకు ఉంటుంది కదా, అందుకని. అలాగే మన పూజా సామాగ్రి ఉగాది కిట్టే కాదండి, మీరు సపరేట్గా కూడా అన్ని రకాల పూజా సామాగ్రి తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను అక్కడ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. మంచి మంచి కమెంట్స్ అయితే నాకు షేర్ చేస్తున్నారండి. నా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఇక మనం 1వ తారీఖు సోమవారం వచ్చింది కదండి, ఆ రోజు కాకుండా ఈ నెలలో జీతం అందుకున్న వెంటనే ఆ డబ్బులని ఏ విధంగా ముందుగా ఖర్చు పెట్టాలి, ఏ విధమైన పొదుపు చేయాలనే విషయాలు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఇక 8/4/2024 సోమవారం అమావాస్యతో మనకి ఫాల్గుణ మాసం అంటే తెలుగు మాసాల్లో ఆఖరి మాసం ముగియబోతుందండి. 9/4/2024 మనకి చైత్ర మాసం కొత్త సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. అంటే శ్రీ శోభకృత నామ సంవత్సరం పూర్తయి శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అలాగే ఈ రోజు నుండి వసంతకాలం కూడా మనకి ప్రారంభమవుతుంది. అలాగే ఈ ఉగాదితోనే మనకి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది మొదలుకొని 9 రోజులు వసంత నవరాత్రులు జరుపుకుంటారు. అంటే 9/4/2024 ప్రారంభమై 17/14/2024 వరకు ఈ వసంత నవరాత్రులు అనేవి జరుపుకుంటారు. ఈ 9 రోజులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గగా అమ్మవారిని పూజిస్తారు. మనకి ఏప్రిల్ 2024 సోమవారం 1వ తేదీతో ప్రారంభమవుతుందన్నమాట. ఇక మనకి ఈ నెలలో వచ్చే పండుగలు ఏంటో తెలుసుకుందాము. 1/4/2024 సోమవారం శీతల సప్తమి. 2/4/2024 మంగళవారం అష్టమి వచ్చిందండి, కాలభైరవ పూజ చేసుకోవడానికి అనుకూలం. 5/4/2024 శుక్రవారం బాబు జగజ్జీవన్ జయంతి, పాపమోచని ఏకాదశి, మతత్రయ ఏకాదశి. 6/4/2024 శనివారం శని త్రయోదశి, ప్రదోష వ్రతం, అన్నమాచార్య వర్ధంతి. 7/4/2024 ఆదివారం మాస శివరాత్రి, వరల్డ్ హెల్త్ డే. 8/4/2024 సోమవారం ఫాల్గుణ మాసం ముగింపు అమావాస్య, దీన్నే కొత్త అమావాస్య, సర్వ అమావాస్య అని కూడా అంటామండి. అలాగే సోమవార వ్రతం. ఈరోజు శ్రీ శోభకృత నామ సంవత్సరం ముగియబోతుంది. 9/4/2024 మంగళవారం చంద్రోదయం, శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం, ఉగాది, వసంత నవరాత్రుల ప్రారంభం, చాంద్రవత్సరాది. 10/4/2024 బుధవారం చంద్రోదయం, రంజాన్. 11/4/2024 గురువారం మత్స్య జయంతి, జ్యోతిరావు ఫూలే జయంతి, డోలా గౌరీ వ్రతం. 12/4/2024 శుక్రవారం వసంత పంచమి, చతుర్థి వ్రతం, గణేష్ దమన పూజ. 13/4/2024 శనివారం మేష సంక్రమణం, రాత్రి 11:17 అశ్విని కార్తె, శ్రీ పంచమి. ఇక 14/4/2024 ఆదివారం శ్రీ రామానుజ జయంతి, స్కంద షష్ఠి, అంబేద్కర్ జయంతి, శ్రీ రమణ మహర్షి జయంతి. 16/4/2024 మంగళవారం దుర్గాష్టమి వ్రతం. 17/4/2024 బుధవారం శ్రీరామనవమి. 18/4/2024 గురువారం ధర్మరాజు దశమి. 19/4/2024 శుక్రవారం కామదా ఏకాదశి, దీన్నే సర్వ ఏకాదశి కూడా అంటారు.
21/4/2024 ఆదివారం అనంగ త్రయోదశి ప్రదోష వ్రతం మహావీర్ జయంతి. 22/4/2024 సోమవారం ఎర్త్ డే. 23/4/2024 మంగళవారం చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి శ్రీ సత్యనారాయణ స్వామి పూజ పౌర్ణమి వ్రతం. 27/4/2024 శనివారం భరణి కార్తె సంకష్టహర చతుర్థి. 28/4/2024 ఆదివారం శుక్రమౌఢ్యమి ప్రారంభం. 30/4/2024 మంగళవారం శ్రీశ్రీ జయంతి. అవండి ఈ ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు. అలాగే మన శ్రీ పంచమి పూజా నిరసలో ఏమైనా వస్తువులు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ అందరి సపోర్టు సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.